స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటిని పొందబెట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల పులిపిట్ట కాదు పిల్లి, ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఇంట్లో దాక్కునుడు, పదవి కాపాడుకుందే కర్ణాటక కుట్రలపై మౌనంగా ఉన్నాడు. కాంగ్రెస్ నాయకులకు బాకీ కాళ్ళతో బుద్ధి చెప్పాలి. అచ్చంపేట జనగతి సభలో కేటీఆర్. అది ఇప్పుడు ఒక స్టేట్మెంట్ వాడతావురా, ఆ విషయం చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు నేను ఒక చిన్న పాయింట్లో చెప్పేస్తా, ఫాస్ట్గా అయిపోకూడదాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారెంటీల కార్డు ఇచ్చింది, మనందరూ తెలుసు కదా. ఇప్పుడు నా ఒంటి పైన ఉన్నది. ఇప్పుడు మహిళలకు 22 నెలలుగా 25,000 చొప్పున 55,000 రూపాయలు బాకీ ఉన్నారన్న విషయం ఇప్పుడు రేపు ఎవడైతే ఈ రోజు వస్తుందట. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది 10 గంటల తర్వాత. ఎవరెవరు జడ్పీసీ, ఎవరెవరు సర్పంచ్, ఏంది ఎన్నికల షెడ్యూల్ ఏంది అంతేంది వస్తుంది ఇలా బయటికి. వెళ్ళాలి అది అమలైతే రాష్ట్ర పార్టీ పరంగా పోతా అది హైకోర్టు నిర్ణయిస్తే తర్వాత విషయం. అది ఇక్కడ ఎవరైతే ఓట్లాడటానికి వస్తుండో వాడు ఈ 1 కోటి మంది కోటీశ్వర్లను చేస్తున్న దొంగ నా కొడుకులను పట్టుకొని 55,000 రూపాయలు అడగాలి అని చెప్పేసి రామన్న బాకీ కార్డు ఇలా రాయలేదు, అవతలు బాకీ కార్డు పట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ బాకీ కార్డు ప్రకారం 55,000 ఇచ్చినాక ఫస్ట్ వాడు ఓటు అడగమని దొంగ నా కొడుకు వస్తే వాడిని. ఇప్పుడు ఇంకోటి ఉన్నది, కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకుంటే లచ్చకు తోడు తులం అన్నారు. లచ్చకు పిరమైంది అలా తులం బంగారం, లచ్చకు పిరమైంది. 1,18,000 1,20,000 నడుతుంది. నీ కళ్యాణ లక్ష్మి వద్దు, లక్ష రూపాయలు ఏమొద్దు, తులం బంగారం మీరు అనరు, 1,20,000 వస్తాయి. సో ఆ పైసలు ఇచ్చినాకనే ఓటు వేస్తామని చెప్పి. ఇగో మా రైతులు బాబు నన్ను దాదాపుగా 22 నెలలకి అడుగుతారు. మాకు 2 లక్షల రుణమాఫీకి చివరి ఛాన్స్, లాస్ట్ ఛాన్స్. ఇంతకు మించి అవకాశం లేదు. ఇక రాదు కూడా. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని ఎవరైతే 2 లక్షలు కాక ఈ నాశనం కాల ఈ ముదనష్టం కాలని సాపిస్తారో వాళ్ళందరూ రెడీగా మీ కాంగ్రెస్ కడిచిన గ్యారంటీ కార్డు దగ్గర పెట్టుకొని నాయన నాకు 2 లక్షలు ఇస్తేనే నేను కాంగ్రెస్ కు ఓటెత్తా అని చెప్పి బీసీలో ఎప్పుడు మళ్ళా. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ పట్టుకొస్తారు కదా, సంతోషమే. బీసీలకే కదా 2 లక్షలు రావాల్సింది. ఇప్పుడు మా రైతులు 2 సార్లు ఎగ్గొట్టారు కదా, 2 సార్లు 3 సార్లు మా రావణ రాసిన లెక్క ఇంకా పెద్దగా ఉంది. 3 సార్లు అని నాకు గుర్తు. సరే 3 సార్లు లెక్క పోయి 45,000 అంతా రావాలి కాదయా. 3 సార్లు కదా 17 7,500 22,500 22,500 ఈ రైతు బంధు పేరు మీద రైతు భరోసా వేసుకోండి. ఇప్పుడు మా ముసలాల పింఛన్ ఉన్నది 22 నెలలకి వెళ్ళి రావాలి 2,000 రూపాయలు చొప్పున. 2,000 పెరగాలి కదా, 2,000 పెరగాలి. 44,000 రూపాయలు వాళ్ళు అడగాలి పైసలు, బీసీలే అడగాలి, మళ్ళీ సంతోషపడతారు. నేను ఇవన్నీ అడిగినాకనే మీరు ఓటేయాలి. లేదు మేము పిచ్చోళ్ళ లెక్క ఓటేస్తాం మా అన్న అమరాబాద్ అనుకుంటే మీ కర్మ, నేనేం చేయలేను. రేపు ఇవాళ వచ్చేస్తాయి, ఇలా షెడ్యూల్ వచ్చేస్తుంది. ఇలా షెడ్యూల్ వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ పైసలు అడగాలి. కాంగ్రెస్ బాకీ పెట్టిన ఇంకో 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అడగాలి. ఈ 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులు అందరూ అడగాలి. 24 గంటల కరెంట్ అడగాలి, నీళ్ళు అడగాలి. 500 రూపాయల బోనస్ ఇస్తలేరు కదా, సన్న ఓట్లు ఇస్తారు కదా, సన్న ఓట్లకు బోనస్ ఇస్తారుగా, సన్న ఓట్లు కాడికే పోయి ఓట్లు అడగమని చెప్పాలి. దొడ్డు ఓట్లు వండిస్తాడు వాడు ఓట్లు వేయొద్దు, ఓట్లు అడగొద్దు వాడికి అడిగిపోయి. అది ఉన్నదేనా లెక్కేనా. ఓ ఆకీస్ పాకీస్ ఆకంటే మీరు ఏం చేస్తాం ఇంకా అదే చేస్తాం. ఎవరికైతే 500 బోనస్ వచ్చిందో వాడి కాడికే పోయి ఓటు అడిగిరి, ఎవరికైతే 2 లక్షలు వచ్చిందో వాడి కాడికే పోయి ఓటు అడిగిరి, ఎవరికైతే 15,000 రైతు బంధుతో వాడి కాడికే పోయి ఓటు అడిగి. మమ్మల్ని అడగకరి, మమ్మల్ని అడగాలంటే మాకు పచ్చి అన్ని ఇవన్నీ ఇచ్చినాక ఓటు అడిగి చెప్పాల్సి దానికి సై అంటాం. దొంగనా కొడుకు లేక ఎగ్గొచ్చి మళ్ళీ ఓటు అంటే మేము అసలు దాని ప్రసక్తే లేదు, చర్చే లేదు. ఇక ఇప్పుడు లగచర్ల బాధితులు ఉన్నారు, భూ బాధితులు. మా భూములు మాకు ఇస్తేనే ఓట్లాడమని చెప్పారు అంతే, లేకపోతే పీకమని చెప్పారు. ఫస్ట్ కొడంగల్కి వెళ్ళి మా భూములు మాకు ఇస్తేనే మేము ఓటేస్తాం, లేదా పీకురి మా ఇంటికి వెళ్ళి మీరు ఓటు అడగవద్దు, మా ఇంటి ముందర రావద్దు. ఇప్పుడు హైదరాబాద్ బాధితులు ఉన్నారు, 22 నెలలుగా 7 వస్తే ఆ ఇల్లు కూడా కొట్టరు. ఇప్పుడు హైదరాబాద్ బాధితులు ఏం చేస్తారంటే ఇగో 2 BHKనా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తేనే మేము ఓటేస్తామని చెప్పి, లేకపోతే మన పీకమని చెప్పి ఫస్ట్ ఇళ్ళకి వెళ్ళి. రేపు సన్నాసుడు ఫస్ట్ నాకు ఇందిరమ్మ ఇల్లు కట్టిరా తర్వాత నా ఓటు అడుగురా, లేదా పీకరా ఫస్ట్ అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డు బాకీ అయింది. ఇప్పుడు అది ఆ బాకీ అయింది మొత్తం ఫస్ట్ మిత్తి కట్టరి, అసలు మిత్తి కట్టినాక తర్వాత పీకురి. మీరు 7 కన్నా మాకు సంబంధం లేదు.
మళ్ళా బీసీల గురించి తెచ్చినాం 42% మొత్తాన్ని పార్టీ పరంగా ఈ లంగా పనులు వద్దు, మాకు అవసరం లేదు. ఈ లంగా పనులు అవసరమే లేదు మాకు. బాజాప్తా మీరు ఏదైతే హామీల రూపంలో ఇచ్చిరో వీటి ద్వారా 22 నెలలకెళ్ళి ఎంతైతే బాకీ పడరో ఆ సొమ్ము ఫస్ట్ మాకు 22 నెలలకెళ్ళి బాకీ పడ్డ అసలు ఇచ్చినాక తర్వాత మీరు ఓటు ఎత్తామా ఏమా దాని కథ వేరా చూద్దాం. లేదు ఏమైనా దొంగలాగడికి వచ్చి ఓటు అడిగిన అనుకో, ఫస్ట్ వానికి వచ్చింది అడుగురి. ఇప్పుడు ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్ ఊర్లలో కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు వస్తారు. అరే ఫస్ట్ నీకు వచ్చిన సన్నాసుడా, నీకు రైతు బంధు వచ్చిన ఆయరా, నీకు రుణమాఫీ వచ్చిన ఆయరా, నీకు పెన్షన్ వచ్చిన ఆయరా, నీకు పెళ్లి చేస్తే నీ బిడ్డకు తులం బంగారం వచ్చిన ఆయరా అడుగురి. ఫస్ట్ వాడిని పుసుకున్న నీళ్ళలో వస్తే వాడికి 5 లక్షల బీమా వచ్చిన అడుగురి. ఫస్ట్ ఆ సన్నాసి నా కొడుకు వస్తే ఆ నొచ్చి ఓటు అడగవాడు కాంగ్రెస్ వాడిని. వాడు ఎవరైనా సరే కార్యకర్తల్ని, వాడికే గద్ది లేదు అంటారు. తింటానికి గద్ది లేదు, మీసాలకు సభ్యంగా ఉండదు అంటే వాడు వచ్చి మనల్ని ఓడడు. వానికి గత్తుండే కదా ఫస్ట్, వానికే మనకేం బిక్కిద్దరు. సో అందుకే ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊర్లలోకి వచ్చి ఓడాడితే ఫస్ట్ వాడిని ఇచ్చిన హామీలు మొత్తం బాకీ కార్డుతో ముందర పెట్టి ఏమేమి బాకీలు, దాని కథ ఏంది, దాని సకదానం ఏంది, దాని లెక్క ఏందో మాట్లాడిన తర్వాత అప్పుడు ఓటు గురించి అడగండి. అది చూద్దాం అప్పుడు ముచ్చట ఉంటే. అది ఒక వార్తనే. మరి రామన్నది జోస్లో ఇక గెలుస్తామని ఫిక్స్ అయిపోయాడు.